అనస్ రదియల్లాహు అన్హు కథనం, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నమాజ్ మగ్రిబ్ కు ముందు తాజా ఖర్జూరాలతో ఇఫ్తార్ చేసేవారు. ఒకవేళ తాజా ఖర్జూరాలు లభ్యం కాకపోతే పాత ఖర్జూరాలతో ఇఫ్తార్ చేసేవారు. ఒకవేళ పాత ఖర్జూరాలు కూడా లభ్యం కాకపోతే కొన్ని నీళ్ల గుటకల ద్వారా ఇఫ్తార్ పూర్తి చేసేవారు. అబూదావూద్ 2356. ఇప్పుడు ఖర్జూరాలు తినడం వల్ల ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు గురించి తెలుసుకుందాం. 1. శరీరానికి తక్షణ శక్తి. ఖర్జూరాలలో సహజమైన చక్కెరలు, గ్లూకోజ్, ఫ్రక్టోజ్ ఎక్కువగా ఉండడం వల్ల వెంటనే శక్తిని అందిస్తాయి. ఉపవాసం చేసిన తర్వాత తినడానికి చాలా మంచివి. 2. జీర్ణ వ్యవస్థకు మేలు. 3. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. 4. ఎముకల బలాన్ని పెంచుతుంది. ఖర్జూరాలలో కాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్ ఉంటాయి. ఇవి ఎముకలను బలంగా ఉంచి ఆస్టియోపోరోసిస్, ఎముకల బలహీనత వంటి సమస్యలను నివారిస్తాయి. 5. మెదడు ఆరోగ్యాన్ని కాపాడుతుంది. 6. రక్తహీనత, అనీమియా నివారణ. ఖర్జూరాలలో ఐరన్ అధికంగా ఉండడం వల్ల రక్తహీనత ఉన్నవారికి చాలా మంచివి. హిమోగ్లోబిన్ స్థాయిని పెంచడంలో సహాయపడతాయి. 7. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. 8. చర్మం, జుట్టుకు మంచివి. ఖర్జూరాలలో విటమిన్ సి, విటమిన్ డి ఎక్కువగా ఉండటం వల్ల చర్మానికి నిగారింపు వస్తుంది. అలాగే జుట్టు రాలకుండా ఉండటానికి కూడా సహాయపడతాయి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి ప్రతి సున్నత్లో ఎన్నో హిక్మత్లు, ప్రయోజనాలు కలిగి ఉంటాయి. అల్హమ్దులిల్లాహ్.